నటి ఎమ్మెల్సీ విజయశాంతి దంపతులకు బెదిరింపులు కలకలం రేపాయి. చంద్రశేఖర్ అనే వ్యక్తి బెదిరింపులకు పాల్పడ్డాడు. చంద్రశేఖర్ రెడ్డిపై విజయశాంతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నరకం అంటే ఏంటో చూపిస్తాను అంటూ బెదిరించాడని ఫిర్యాదులో పేర్కొంది. విజయశాంతి సోషల్ మీడియా అకౌంట్ ని చంద్రశేఖర్ రెడ్డి మెయింటైన్ చేసేవాడు. సోషల్ మీడియాలో విజయశాంతిని ఉన్నత స్థానాలకు తీసుకెళ్తానని నమ్మబలికాడు చంద్రశేఖర్ రెడ్డి. ఇతన్ని నమ్మి పెద్ద మొత్తంలో డబ్బులు ముట్టజెప్పారు విజయశాంతి దంపతులు. ఇక ఆ తర్వాత సోషల్ మీడియా అకౌంట్ ను మెయింటైన్ చేయకుండా వదిలిపెట్టాడు చంద్రశేఖర్ రెడ్డి. అతడు చేసిన మోసంపై విజయశాంతి దంపతులు చంద్రశేఖర్ రెడ్డిని ప్రశ్నించారు. తనను ప్రశ్నించడంతో నరకమేంటో చూపిస్తానంటూ బెదిరింపులకు గురిచేశాడు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నటి ఎమ్మెల్సీ విజయశాంతి దంపతులకు బెదిరింపులు కలకలం రేపాయి. చంద్రశేఖర్ అనే వ్యక్తి బెదిరింపులకు పాల్పడ్డాడు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, అసలు చంద్రశేఖర్ అనే వ్యక్తి ఎవరు, ఎందుకు బెదిరింపులకు పాల్పడ్డాడు, అప్డేట్స్ ఏంటి? హరీష్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నటి ఎమ్మెల్సీ విజయశాంతి దంపతులకు బెదిరింపులు కలకలం రేపాయి. చంద్రశేఖర్ అనే వ్యక్తి బెదిరింపులకు పాల్పడ్డాడు. చంద్రశేఖర్ రెడ్డిపై విజయశాంతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, అసలు చంద్రశేఖర్ ఎవరు, బెదిరింపులకు పాల్పడడానికి గల కారణాలేంటి, అప్డేట్స్ ఏంటి హరీష్? ఎమ్మెల్సీ విజయశాంతి సంబంధించి కూడా బెదిరింపులు కలకలం రేపాయి. చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి విజయశాంతి దంపతులకు బెదిరింపులకు సంబంధించిన మెసేజ్లు ఈమెయిల్స్ రూపంలో బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆయనకు సంబంధించి కూడా బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదైంది. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి గతంలో 4 సంవత్సరాల క్రితం విజయశాంతి భర్త శ్రీనివాస్ ప్రసాద్ కి పరిచయమయ్యారు. తన సోషల్ మీడియాను హ్యాండిల్ చేస్తాడు. సోషల్ మీడియాకు సంబంధించి కూడా తమను ఉన్నత స్థానాలకు తీసుకెళ్తామని కూడా శ్రీనివాస్ ప్రసాద్ కు నమ్మబలికారు. దానికి సంబంధించి కూడా విజయశాంతి తన సోషల్ మీడియాకి సంబంధించి ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్, అలాగే ట్విట్టర్ ఖాతాలకు సంబంధించి కూడా పూర్తి బాధ్యతలు అప్పగిస్తూ ఆయనకు సంబంధించి కూడా పెద్ద మొత్తంలో డబ్బులు అప్పజెప్పినట్టుగా తెలుస్తున్న నేపథ్యం అయితే ఉన్నది. దాంతో పాటుగా ఆయన సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియాకి సంబంధించి కూడా పనిచేయకపోవడం పట్ల ప్రశ్నించినందుకు బెదిరింపులకు సంబంధించి కూడా పాల్పడుతున్నట్టుగా అయితే విజయశాంతికి సంబంధించిన వాళ్ళు బంజారాహిల్స్ పోలీసు పిఎస్ లో ఏదైతే దీనిపైన ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి గత కొన్ని రోజులకు సంబంధించి కూడా తమను బెదిరింపులకు పాల్పడుతున్నాడు. తనకు డబ్బులు ఇవ్వాలని కూడా ఈమెయిల్స్ అలాగే మెసేజ్ రూపంలో ఇట్లాంటి సందేశాలు పంపుతున్నారని కూడా ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. ఇక ప్రధానంగా విజయశాంతికి సంబంధించి కూడా ఆమె సంబంధించిన నిన్న ఏదైతే సంబంధించిన మెసేజ్ లో కూడా తమను అంతు చూస్తాం, బజార్ కీడుస్తామని కూడా ప్రధానంగా ఈమెయిల్స్ రూపంలో మెసేజ్లు పంపడం జరిగింది. చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి పైన కూడా బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేస్తారు. పూర్తిగా ఈ కేసుకు సంబంధించి కూడా దర్యాప్తు చేపడతా ఉన్న నేపథ్యం అయితే ఉంది. రైట్ హరీష్, థ్యాంక్ యూ.